హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజు వైబ్స్. ఈరోజు రవ్వ కేసరి, కానీ అది కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను. ఎలా అనేది నేను చూపిస్తాను, పదండి. ఒక బౌల్ తీసుకొని బౌల్ హీట్ అయ్యాక అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక నేను కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను. బొంబాయి రవ్వని వేసేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు మెల్లిగా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఇదే ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలా మనం పూజ చేసుకున్నప్పుడు అసలు టైం ఉండదు కదా, ఇంకా ఏమేమి ప్రసాదం చేయాలి అనేసి టైం ఉండదు. కాబట్టి ఈ ఒక్క ప్రసాదము చేసేసి దేవుడికి నైవేద్యం పెడితే చాలు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి. ఇలా మంచిగా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దోరగా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇలా సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవడం వల్ల ప్రసాదం అనేది టేస్టీగా ఉంటుంది. ఈజీ అండి, చాలా ఈజీ అండ్ త్వరగా చేసుకోవచ్చు. మనం పూజ చేసుకునే టైంకి ప్రసాదం ఒక 3 minutesలో మనకి ఇది అయిపోతుంది. ఇలా మనం ఇట్లా ఫ్రై చేస్తున్నాను కదా చూడండి. ఇంకొంచెం ఇట్లా కొంచెం ఒక 2 minutesకి ఒకసారి ఇట్లా ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం వేస్తూ ఫ్రై చేసుకోవాలి రవ్వని. అలా ఫ్రై చేసుకుంటేనే మనకి రవ్వ కేసరి అనేది టేస్టీగా వస్తుంది. అందుకని ఇలా అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ప్రాసెస్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. త్వరగా చేసుకోవచ్చు ప్రసాదము. మోస్ట్లీ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇంకా వెంకటేశ్వర స్వామికి ప్రసాదం అంటే చాలా ఇష్టము. మంచిగా ఆ రోజు శనివారం రోజు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మనకి ఇంట్లో కూడా తినాలనిపిస్తే కూడా ఇలా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నిజంగా చెప్తున్నానండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. నైవేద్యం పెట్టేసి తిన్నా కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా నురగ వస్తుంది కదా, ఇలా నురగ రావాలి, అలా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా బ్రౌన్ అవుతుంది కదా, నేను చూపిస్తున్నాను కదా, అలా బ్రౌన్ అవ్వాలి, ఇట్లా నురగలాగా రావాలి. అప్పుడు రవ్వ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇంకా వేడి పాలు యాడ్ చేసుకోవాలి, కాచి చల్లార్చిన పాలు. నేనైతే ఆవు పాలు తీసుకున్నాను, ఎందుకంటే నేను వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టడానికి ఆవు పాలు తీసుకున్నాను. ఇంకా నేను ఆవు పాలు పోసేసి మనకు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, ఎందుకంటే ముద్దలు కట్టకుండా ఉండడానికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇంకా బెల్లం వేస్తున్నాను, మన స్వీట్కి తగ్గట్టు బెల్లం వేసుకోవాలి. నేనైతే చిన్న కప్పు రవ్వ కాబట్టి దానికంటే 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. సో ఇలా బెల్లం వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే మిక్స్ చేసుకున్నాక నేను మళ్ళీ 1 స్పూను నెయ్యి వేసాను. ఇలా నెయ్యి వేసి బెల్లము ఇంకా మెల్ట్ అయ్యే వరకు ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇలా అవుతుంది. ఇట్లా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.